గురించి మనం ఇతరులకు చెప్పాలి. ఈ యొక్క స్తుతి ఆరాధన ఎందుకంటే నువ్వు చేసిన కార్యాలు కలుసుకుని సాక్ష్యం చెప్పడానికి. కాబట్టి ఈ సమయంలో తల్లిదండ్రులు విజయదీప్ గారు, ఎఫ్సీ రాణి ఇద్దరు కూడా ప్రభువు చేసిన కార్యం బట్టి సాక్ష్యం చెప్పాలి. ప్రభు ఆశ్చర్యకరుడు ప్రభు, ఈ కార్యం జరిగించాడు. ఎంతో గొప్ప దేవుడు ప్రభు. సంతోషంగా నెలలుగా కుమారుల సంతోషంగా తల్లిగా చేస్తాడు. ఈ కార్యం కుటుంబంలో ఈ కార్యం జరిగించారు ప్రభు. ఇచ్చిన కుమార్తెను బట్టి ఎంతో వందనాలు ప్రభు. తల్లిదండ్రులు ఈ సంతోషాన్ని ఎంతో అనుభవిస్తున్నాయి సంవత్సరం నుంచి. కాబట్టి వారు అనుభవించి ఆశీర్వదించండి. యేసు ప్రభు పరిశుద్ధనామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఫస్ట్ బర్త్డే జరుపుకుంటున్నాం, ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ సంవత్సరంలో అయితే ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో అసలు పరిస్థితులు వర్ణించలేని పరిస్థితులు అన్నమాట. చాలా కష్టాలు పడ్డాం. అసలు అంటే మేము కూడా బాబానే ఫిక్స్ అయిపోయాము. అసలు అంతా బాబానే ఫిక్స్ అయిపోయాము. అసలు తనకి డెలివరీకి తీసుకెళ్ళారు అని తెలిసి ఆల్మోస్ట్ బాబానే అనుకున్నాం అందరం. అయితే ఎప్పుడైతే మేము వెళ్తున్నాం కారులో ఉండగా పాప అని చెప్పగానే నాకు చాలా డిసప్పాయింట్ అయ్యానండి. అది అంత బాగా అసలు పాప అసలు ఎందుకు అన్నట్టుగా అనిపించింది. అసలు చాలా డిసప్పాయింట్ అయ్యాం. తను కూడా చాలా డిసప్పాయింట్ అయ్యాం. సాతానుడు అంతకన్నా ఘోరంగా మమ్మల్ని శోధించాడు. పాప పుట్టింది అని మేము బాధపడిన దానికన్నా చాలా ఘోరంగా మమ్మల్ని శోధించి మమ్మల్ని చాలా బాధలు పెట్టాడు. తర్వాత అన్నప్రాసన రోజు నేను అనుకున్నాను అనమాట, అంతకు మించి ఇంకా పెద్దగా ఏమి లేవు కదా, అందరూ అయితే చిన్నపిల్లకి అన్ని చాలా అనారోగ్యాలు ఉన్నాయని అయ్యాని అని చాలా చెప్తారు. నేను అన్నప్రాసన రోజు అదే చెప్పాను. మా అమ్మాయికి ఇప్పుడు జ్వరం కూడా రాలేదు, నేను ఏమని చెప్పాలి అన్నట్టుగా నేను సాక్ష్యం చెప్పాను అన్నమాట. కరెక్ట్గా 5 minutesకి వాళ్ళు డే టైం కూడా. అసలు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఏం లేదండి, యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకుంటా అనేసి యాంటీబయాటిక్స్ రాసి ఇచ్చాడు. వాడాం, ఒక వారం వాడాం, 15 days వాడాం. తగ్గింది, కొంచెం కంట్రోల్ అయింది. పర్లేదు అని అనుకుంటే మళ్ళీ స్టార్ట్ అయింది అనమాట. ఆయన దగ్గరికి వెళ్తే మళ్ళీ యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమోనండి అనేసి అన్నాడు. అంటే యాక్చువల్గా నేను మీ దగ్గరికి వచ్చిందే యూరిన్ ఇన్ఫెక్షన్ అనండి, 5 minutesకి పోస్తుంది అనేసి వచ్చాను, అసలు ఏమీ కంట్రోల్ అవ్వలేదు అంటే డాక్టర్ గారు అన్నారు కిడ్నీస్ ఏమైనా ప్రాబ్లం ఉందేమో టెస్ట్ చేయించాలయ్యా అంటే. అసలు యూరిన్ ఎంత ఇదిగా పోయకూడదు, పోస్తుందంటే కిడ్నీస్ ఏదైనా ప్రాబ్లం ఉంటుంది అర్జెంట్గా. అసలు ఇంకా అసలు ఆ క్షణం అసలు ఏం చేయాలో అర్థం కాలేదు అనమాట. నిజంగానే అసలు కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అయితే అసలు ఏం చేయాలి అనేసి నాకు చాలా బాధ అనిపించింది. ఆయన సిటీ స్కాన్ తీయించుకుంటామంటే సరే అని బయలుదేరాం మేము బండి మీద. యాక్చువల్లీ ఇటు నక్కల్ రోడ్లోకి రావాల్సిన నేను అటు బీసెంట్ రోడ్ వైపు వెళ్ళిపోతున్నాను అనమాట బండి మీద. ముగ్గురు నాకు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇటు ఎందుకు వెళ్తున్నావు అనేసి నేను తను అడిగాను అనమాట. నాకు తెలీదు మీరే తీసుకెళ్తున్నారు అనేసి అంది. ఇటు కాదు అది ఉన్నది నాకు తెలుసు, ఇటు కాదు వెనక్కి వెళ్ళాలి మనం, నాకు అడ్రస్ అయితే తెలియట్లేదు కానీ వెనక్కి వెళ్దాము ఇటు కాదు అనేసి ఇంకొకరిని అడిగితే ఇటు కాదండి వెనక్కి వెళ్ళాలి అటు అడ్రస్ అన్నారు. సరే నాకైతే నేను నా గర్భం వల్లే కదా ఇదంతా అయ్యింది, తనకి ఏ అనారోగ్యం లేదు అని నేను అనుకోబట్టి తన కిడ్నీస్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమి లేకుండా ఉంటే చాలా అనేసి నేను అక్కడే హాస్పిటల్కి వెళ్ళే వరకు కూడా అసలు ఇంకా అక్కడ కూడా పోసేస్తూనే ఉంది. అసలు అంత ఇదిగా చూసి పోసేసింది 5 నిమిషాలు కూడా అవ్వకముందే అనేసి మళ్ళీ అన్నాడు. అంత ఇదిగా చూసి స్కాన్ తీసి మాత్రం దేవునామానికి స్తోత్రం అండి, ఏ ప్రాబ్లం లేదు, పాపకి జస్ట్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంతే అనుకుంటండి, కిడ్నీస్ ప్రాబ్లం ఏం లేదు, అన్నీ బాగానే ఉన్నాయి, అంత బాగానే ఉంది అన్నాడు. ఆ తర్వాత వచ్చిన తర్వాత డాక్టర్ గారికి చూపిస్తే నాకు డౌట్ వచ్చింది అయ్యా, అంతేగాని కన్ఫామ్గా నేను అనలేదు కదా అంటున్నాడు. కానీ ఫస్ట్ వెళ్ళినప్పుడు మాత్రం కిడ్నీస్ ఇన్ఫెక్షన్ అనుకుంటా ఇది చూపించాల్సిందే అనేసి అన్నాడు. సర్లే దేవునామానికి మెడిసిన్ మొత్తం కూడా అసలు వాడక ముందే కంప్లీట్గా తగ్గిపోయింది. యాంటీబయాటిక్స్ రాసినవి కూడా అట్లాగే ఉండిపోయింది ఇంట్లోనే. అంటే దేవుడు అంటే నాకు ఒక పాఠం నేర్పించాడు అనమాట. నేనైతే యాక్చువల్గా ఏమని చెప్పాలి, ఏమీ లేదు కదా అని నేను అనుకున్న దానికి గాను దేవుడు అలా నాకు ఒక కనువిప్పు కలిగించాడు. అప్పటి నుంచి పుట్టినరోజు జరుపుకోవడానికి సమయం ఇచ్చినందుకు కానీ దేవుడికి వందనాలు చెల్లించుకుంటే ఈ సాక్ష్యాన్ని చూపిస్తుంది. మ్యారేజ్ అయిన దగ్గర నుంచి దేవుడు
దేవుడు నా పట్ల ఎన్నో మేము చేస్తూనే ఉన్నాను. అన్ని రకాల దగ్గర నుంచి కూడా పాప పుట్టే వరకు పాప పుట్టిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఏ విషయంలో నేను ఎక్కువగా బాధపడలేదు. ప్రతి ఆరోగ్య విషయంలో కూడా నేను డ్యూటీకి వెళ్ళాలి అలాంటిది మళ్ళీ ఏళ్ళు వార్తలు అలాంటివి అలాంటి కొట్టుకోవాల్సి వస్తుంది. మళ్ళీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ ఇప్పుడు కూడా మరి దేవుడు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు. మంచి డెలివరీ మంచి బిడ్డలు కూడా ఇవ్వాలని నాకు సాక్ష్యం చాలా రాత్రి తర్వాత చాలా చిత్తమైన ఆహారం తన ప్రేమించిన చక్కగా ఆయన వారిని చూస్తున్నాడు. కుమారు యెహోవాను విశ్వాసం గర్భఫలమైన కుమారమే ఎవరి కాలం పుట్టిన కుమారులు బలవంతం చేతులు పాడబోబెట్టుకోవాలి. వాటితో తనంతో నింపుకునేవాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక కుటుంబాలతో విరోధులతో వాదించుతారు. కాబట్టి దేవుడు కుటుంబాన్ని ప్రేమించి కుమార్తెను అనుగ్రహించాడు. దేవుడు బిడ్డలను మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడు? ఒకసారి ఒక్కరు వారికి ఒక ఫంక్షన్ చేసుకుంటున్నాడు. నన్ను కూడా పిలిచాను, నేను కూడా వెళ్ళాను. అప్పుడు ఆ తండ్రి ఆ పాపను ఎత్తుకొని నేను సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడు మాకు పాపను అనుగ్రహించాడు, మాకు ఎంతో సంతోషం కలిగించాడు. బిడ్డతో ఎంతో సంతోషం పొందామని ఆ సహోదరుడు సాక్షి చెప్పాడు. కాబట్టి వాళ్ళారా మీ దగ్గర విచారించినట్టు దేవుడు ఎన్నడూ కూడా చేయడు. ఆయన చేసిన ఉపకారాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి లోకంలో కుమారులు అవసరమే, కుమార్తెలు కూడా అవసరం. అయితే ఎవరిని ఇవ్వాలనేటువంటిది ఆ నిర్ణయం దేవుడిది. అందుకని దేవుడు తన కార్యాలు చేసుకుంటాడు. ఆయన మన కార్యాలు చేసేవాడు, మనకు సంతోషం కలిగించేవాడు. ఆయన అందుచేత భక్తులైన దావీదు అన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమై ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన దేనిని దేవుడు మనకు బిడ్డలను ఎందుకు ఇస్తున్నాడు? దేవుడు మనకు ఇచ్చిన ఆయన మనకు పేరు ఇచ్చాడు, సంతోషం కలిగించాడు. హల్లెలూయా. 21వ అధ్యాయం 6వ అప్పుడు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు చాలా కాకపోతే దేవుని దృష్టిలో కుమారులు ఎంతో ప్రాముఖ్యం బరువు కలిగించడానికి, సంతోషం కలిగించడానికి. దేవుని వాక్కు విషయములో రాజులకు దీర్ఘదర్శియగు హేమాను యొక్క కుమారులు హేమాను సంతతిని గొప్ప చేయుటకై దేవుడు హేమానులకు 14 కుమారులను 3 కుమార్తెలను అనుగ్రహించిండే. పరిశుద్ధ వివాహం జరిగించి ప్రభా అయ్యా ఇదిగో నాయన వారి దాంపత్య జీవితం అంతా సుఖమయంగా చేసావు ప్రభా. మీకు వందనాలు నాయన వారిని ప్రేమించి గర్భఫలం ఇచ్చి ప్రభా కుమార్తెనిచ్చారయ్యా. మీకు వందనాలు నాయన. గత సంవత్సరంలో మరి బిడ్డ ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు ప్రభా కాచి కాపాడిన దేవుడు నాయన. ఆరోగ్యం మీ చేతిలో ఉంది, ఆయుష్ మీ చేతిలో ఉందని గ్రహించలేక బిడ్డ ప్రభా ఇదిగో సాక్ష్యంలో గర్వించి చెప్పానని చెప్పాడయ్యా. అటువంటి గర్భపు హృదయం నాయన బిడ్డలు యూరిన్ ఇన్ఫెక్షన్ అందరిలో కూడా ప్రభా తోడుగా ఉన్నారయ్యా. అయ్యా ఇదిగో ఏ చీరు లేకుండా బిడ్డల మీద ఏ ఎఫెక్ట్ లేకుండా చేశారు ప్రభా. బహుమానాన్ని మీకు
వారిగా ప్రభావ బిడ్డలను ఆయన మీరే తీర్చిదిద్దమనుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన నీ దాసుని ద్వారా మాకు బోధించారు ప్రభావ, మీకు వందనాలు అయ్యా, వందనాలు కన్నీలుగా చేయడానికి ఇస్తున్నాను మీకు సర్వించారు ప్రభావ. అలాగే నాయన వారికి సంతోషం కలిగించడానికి బిడ్డలు అనుగ్రహిస్తున్నారన్నారు ప్రభావ. వారి సంతానాన్ని గొప్ప చేయడానికి బిడ్డలు ఇచ్చారని మీ దాసుని ద్వారా బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలయ్యా. కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వించండి, పాపం జ్ఞాపకం జ్ఞానం దయచేయండి అయ్యా. మీకు రాకపోకల్లో తోడుగా ఉండండి, ఉద్యోగాలను ఆశీర్వదించండి ప్రభావ. అలాగే హెచ్సికి ఇచ్చిన గర్భఫలాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. ఇదిగో నాయన బిడ్డకు కోరుకున్న విధంగా ఈసారి నాకు అప్పగించుకుంటున్నాం. హృదయ వాంఛలు ఎరిగిన దేవుడు నాయన మీరే నాయన రెండవ ఉంటున్నాను తండ్రి. నీ బిడ్డల పట్ల మీరు చేసిన మేలుని బట్టి మరి ముఖ్యంగా ప్రభావ వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి నాయన ఎలాగ వందనము ప్రభావ. ఇదిగోనైనా కుమార్తెను గడిచిన సంవత్సరం అంతా కూడా కాపాడినారు, వందనము. అలాగే నాయన ఈ రోజున జన్మదినం కాబట్టి జరుపుకుంటుండగా మీరే ఆశీర్వదించండి. గత సంవత్సరం అంతా క్షేమంగా కాపాడి ఉన్నారు, వందనము. అలాగే నాయన ఇంకా జరగనన్న కాలంలో కూడా మీరు చేసిన మేలుని బట్టి ప్రభావ నీ బిడ్డని స్థానంలో సాక్షి చెప్పండి. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు ప్రభావ. మీరు మా పట్ల చేసిన ప్రతి సేవకు మేము మర్చిపోకుండా కార్యక్రమానికి వచ్చిన అందరిని కూడా మీరే ఆశీర్వదించి బహుమానం బిడ్డలు మరి పిల్లలు తల్లిదండ్రులు సంతోషపడటానికి బిడ్డలు ఇస్తున్నారు. ఇందులో నాయన ఎప్పటి వరకు మీరు ఎంతో సంతోషంగా కార్యక్రమాన్ని జరిగించున్నారు, వందనాలు. మరి ముఖ్యంగా నాయన నూతనంగా పేరు పెట్టాను బిడ్డను మీరు జీవించిన ఆశీర్వదించండి. ఏమి లేని వాడిగా ప్రభువ ఈ యొక్క చిన్న స్థుతి ఆరాధన వారిని ప్రేమించి గెలిచినటువంటి రెండుని బట్టి మీకు స్తోత్రం కలిగించున్నారు. వారి సంతోషం కలిగించినట్టు బిడ్డలను అనుభవిస్తున్నారు. వారి సంతానం ఆయన వారి సంతానం ఆశీర్వదించిన బిడ్డలు ఇస్తున్నామని మేము ఈ గ్రంథంలో చదువుకున్నాను. ఎంతో స్తోత్రం. ఈ మాటను బట్టి ఈ బిడ్డలు సంతోషపరుచుకోవాలి. ఆయన విజయ దీపం శిరాన్ని కూడా వారి తండ్రి ఆడపిల్లని విచారపడకుండా మీకు ఉద్యోగంలో మాకు నేర్పించండి, మిమ్మల్ని గౌరవించడానికి మాకు నేర్పించండి, మాకు అనుగ్రహించండి. మా జీవం చేతుల్లో ఉన్నాయి తండ్రి. కాబట్టి మేము మీ మీద ఎదురు జరగకోకుండా మీకు లోబడి మీ జీవనం పొందడానికి మాకందరికీ సహాయం చేయి. ఈ కుటుంబాన్ని కూడా దీనులుగా చేయి. విజయ దీపును తండ్రి శిరాయిని కూడా దీనులుగా చేసి దీన్ని ఆనందించినట్లుగా ఇంకా ప్రభు అనేకమైన మేలు పొందడానికి కూడా సహాయం చేయండి. తండ్రి వచ్చిన వందలు తండ్రి దేవుని ప్రేమ పిల్లలందరికీ మనకు మరిమోస్తుగా విజయ దీపుకి శిరాయికి రెండు తోడై ఉండి కుటుంబాన్ని ఆశీర్వదించగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. So